ఒకసారి చూడండి, మీరు చూస్తే ఇది ఎవరు చేశారా బాబు అనుకునే విధంగా అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రోడ్డు మీద వస్తూ ఉంటే ఇక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పేసి పొజిషన్ అని చెప్పి అడుగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని బతుకులాడుకున్నట్టుగా వస్తున్నటువంటి ఈ వీడియో చాలా దారుణమైనటువంటి పోస్టులు. నారా లోకేష్ గారి ట్వీట్ ఇది వైరల్ అవుతుంది. ఏమన్నారో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో ఇది బాగా వైరల్ అవుతుంది. ఒకసారి చూడండి, మీరు చూస్తే ఇది ఎవరు చేశారా బాబు అనుకునే విధంగా అయితే ఉంది. మరి ఇంత ఇలా చేయాలా, మరి ఇంతలా ఏడిపించాలా అనేది మనం చూడాలి. మరి ఈ రకంగా కూడా చేయటం అనేది కరెక్టో కాదు, నేను కాదు, నారా లోకేష్ గారు దీని మీద స్పందించినటువంటి పరిస్థితుల్లో ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రోడ్డు మీద వస్తూ ఉంటే ఇక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పేసి పొజిషన్ అని చెప్పి అడుగుతున్నారట. ఈ వీడియో కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇది పరిస్థితి. అదిగో ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని బతుకులాడుకున్నట్టుగా వస్తున్నటువంటి ఈ వీడియో నిజంగా మరీ ఎంతలా ఆడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, వాళ్ళు చేసినటువంటి దారుణాలు చాలా ఉన్నాయి అనుకోండి. అసలు ఇవి జస్ట్ అసలు చెప్పాలంటే అసలు ఇది మ్యాటరే కాదు. చాలా దారుణమైనటువంటి పోస్టులు, అసలు దారుణమైనటువంటి బూతులతో రెచ్చిపోయి మాఫింగ్ చేసినటువంటి ఫొటోస్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పిల్లల్ని, అసలు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అసలు వీళ్ళు వాళ్ళని లేదు, అసలు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ అయితే నీచంగా గత 5 ఏళ్ళు అత్యంత దారుణంగా, భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో నాయకులు సైతం, వాళ్ళ కార్యకర్తలు సైతం, పేటీఎం బ్యాచ్ సైతం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ప్రజల ముందు మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా పర్సనల్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ నారా లోకేష్ గారి ట్వీట్ ఇది వైరల్ అవుతుంది. ఏమన్నారో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. మీరు ఒక్కసారి నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. ఎవరో ఒక వెంకట్ అని చెప్పేసి, వాసిరెడ్డి వెంకట్, టీడీపీ అతను చేసినటువంటి ట్వీట్, అది కూడా చాలా చోట్ల నుంచి ఇది వైరల్ అవుతుంది. అంటే ఏఐ జనరేటెడ్ వీడియో అనమాట. ఈ వీడియోలో నారా లోకేష్ గారు ఈ వీడియోని పెట్టి ఆయన టీడీపీ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. టీడీపీ కుటుంబ సభ్యులకు సందేశం. నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులకు, ఇలాంటి కంటెంట్ వెనుకున్నటువంటి భావోద్వేగం, అర్థమైన వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావు. మన రాజకీయ ప్రత్యర్థులైనా ఉన్నప్పటికీ మన ప్రజా చర్చల్లో గౌరవం ఉండాలి, మర్యాదలపై ఆధారపడాలి. మన వెంట ఉన్న అందరితో సహా ఎవరు ఇలాంటి కంటెంట్ని ప్రోత్సహించకుండా ఉండాలని కోరుతున్నాను. విభేదాలు ఉన్నా కూడా మన సంభాషణలో నాగరికత పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ను బలపరిచి నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయం వైపు సాగుదాం అని నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఎంత హుందాగా ఉందండి. నాకు తెలిసి నారా లోకేష్ గారు ప్రధాన బాధితుడని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు ఆయన ఫొటోస్ని మాఫింగ్ చేసి ఎంత దారుణంగా యూజ్ చేశారంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్, అవన్నీ నారా లోకేష్ గారికి గుర్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి గుర్తున్నాయి. కానీ ఇక్కడ ఒక వీడియో టీడీపీ వాళ్ళు పెడితే ఆయన ఎంత మంచి వాతావరణంలో ఆయన స్పందించారనేది ఒక్కసారి చూడండి. అంటే ఇక్కడ అవతల వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి, అవతల వ్యక్తి మనల్ని ఎన్నిసార్లు అయినా సరే రాజకీయంగా ఎదుర్కోలేక ధైర్యంగా మనల్ని వచ్చి, అంటే సిద్ధాంతాల పరంగా, పాలసీస్ పరంగా, రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీస్ పరంగా మాట్లాడలేనటువంటి దమ్ముతో పిచ్చి మాటలు ఇంకొక దాంతో మాట్లాడడం, ఇంట్లో ఉన్నటువంటి భువనేశ్వరి గారిని అసలు ఒక్కళ్ళని కాదు, అసలు నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేస్తూ చేసినటువంటి వల్గర్ ఫొటోస్ కావచ్చు, ఫొటోస్ మాఫింగ్స్ కావచ్చు, బ్రహ్మణి గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకుంటే అసలు అవి ఒక దరిద్రమైనటువంటి ఫొటోస్ అప్పుడన్నీ చూసాం. పవన్ కళ్యాణ్ గారు, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని అసలు ఎంత నీచానికి దిగబడ్డారో మనం గతంలో చూసాం. కానీ ఇక్కడ రాజకీయాల్లో ముఖ్యంగా ఇప్పుడు చూడండి, అధికారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు,
ఒక పిల్లలకి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి అక్కడ భార్యలని భార్యలని కార్లతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి విషయాలు అయ్యి ఆ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాల్సినటువంటి సంస్కారం అది. అంత సంస్కారం హీనంగా చేశారు, మాట్లాడారు. కాబట్టి ఆయనే కాదు, అంటే సీఎం హోదాలో, ఆ పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఆయనే మాట్లాడితే ఇంకా కింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆయన కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ ఇంక ఊరుకుంటారా? ఒక రేంజ్లో ఇప్పటికీ అదే పని. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా హైదరాబాద్ వచ్చినా సరే, అక్కడికి సత్తెనపల్లి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రప్ప అని పెట్టి తలకాయలు తొక్కించుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఆ రప్ప అన్నారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళ అభిమానంతో అన్నారే తప్ప అది తప్పు అని నాకు తెలిసి ఆయన ఇప్పటి వరకు ఖండించినటువంటిది, ఈ ఫోటోలు, ఈ మాఫింగ్ల గురించి ఇలా చెయ్యొద్దు అని చెప్పినది ఒక్క సందర్భం కూడా లేదు. ఆయన నోటి వెంట అది రానే రాదు. ఎందుకంటే పక్కన కొంతమంది జోగి రమేష్ గారు లాంటి వ్యక్తులు, లేదా కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే నవ్వుతా ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి. ఆఖరికి సొంత తల్లిని, కన్న తల్లిని, తన తోడబుట్టినటువంటి చెల్లిని ఇష్టానుసారంగా అసలు చెప్పలేనటువంటి పుట్టుక గురించి కూడా దారుణమైనటువంటి తిట్లు, బూతులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి భారతీ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు చేస్తే కూడా పట్టించుకోలేదు. ఇది ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయనే కాదు, ఆయన నాయకులు కూడా అంతే. ఇంకా అసలు ఒక్కొక్కళ్ళు బొచ్చులు గిచ్చులు స్వామి శరణ్ మాట్లాడాలన్నా కూడా అంటే రాజకీయాల్లో ఇలాంటి నీచానికి దిగజారినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదని చెప్పాలి. నాకు తెలిసి ఇలాంటి పార్టీ ఇంకొకసారి రాకూడదని కూడా, ఇలాంటి వాతావరణం రేపటి తరానికి ఇవ్వకూడదని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ని అభినందించాలి. ఆయన పడ్డ బాధని అన్నింటిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఆయన ఎంత హుందాగా వ్యవహరించారో, ఆయన దగ్గరలో కనీసం ఒక 10% నేర్చుకున్న ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అందరూ కూడా, ఆయనకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన దగ్గర నుంచి ఒక 10% నేర్చుకున్న ఆ సంస్కారంలో మీరు ఇంకొకసారి కనీసం ప్రతిపక్ష పాత్రకు వచ్చేటువంటి పని అయినా ఉండదు. లేదా మేము ఇలాగే ఉంటాం, రపరప అనుకుంటూ తిరుగుతాం, దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, గంజాయి బ్యాచ్ అమ్మినటువంటి వ్యక్తుల్ని, రౌడీ షీటర్లని, పోలీసులు చంపేయడానికి వెళ్ళిన వాళ్ళని, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని, మద్య కుంభకోణంలో ఇరుక్కుపోయిన వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కరిని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ పరామర్శలు చేస్తున్నారు చూసారా? ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే మార్క్ మై వర్డ్స్, మీరు జీవితంలో అధికారం కాదు కదా, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే, ఎటువంటి సందేహం లేదు. ఇది ఎవరైనా సరే, రేపొద్దున టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, వేరే ఏ పార్టీ ఈ దేశంలో చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుందంతే.